అంటే సామాన్లు బాగున్నాయి. ఇక్కడ ఏం చేస్తున్నావురా? ట్రెండ్ ఫాలో అవుతున్నా, నువ్వు చూడు. అంటే స్పీడ్కి వెళ్ళాలంటే మీ సామాన్లు బాగుండాలి. సామాన్లు ఏంట్రా? రోజు 10 సార్లు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తావు, సామాన్లు అంటే ఏంటో తెలీదా? సామాన్లు అంటే అది. రే, ఇప్పుడు నువ్వు సామాన్లను అడిచావు, ఆ బండి దిగి వచ్చి లాగిపెట్టి ఒకటి ఏందిరా పరిస్థితి? దీనిలో ఏముంది బ్రో కొట్టడానికి? ఇది ట్రెండ్, సరదాగా అన్నాం, పాజిటివ్గా తీసుకోవాలి. రే, ఒకవేళ వెళ్ళేది మీ ఇంట్లో ఆడవాళ్ళే అయితే? మా ఇంట్లో ఆడవాళ్ళు ఎందుకంటాం బ్రో? అదేంట్రా, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీ కోపం రాకూడదే, నువ్వు కూడా పాజిటివ్గా తీసుకోవాలి కదరా. ఏరా, మన ఇంట్లో ఆడవాళ్ళకే మర్యాద ఇవ్వాలని రూల్ ఉందా? సామాన్లు సామాన్లు మనం ఆ మాటని చాలా సింపుల్గా అనేస్తున్నాం, కామెంట్లో పోస్ట్ చేస్తున్నాం, మరి వాళ్ళకి ఎలా ఉంటుందిరా? బ్రో ఏదో ట్రెండ్ అవుతుందని. ట్రెండా? ఎరా, ఇలాంటి విషయాలు ఎందుకు ట్రెండ్ చేయాలి, ఎందుకు ఫాలో చేయాలి? పనికొచ్చే విషయాలు చేయొచ్చు కదరా. నేనేదో గొప్ప నన్ను ప్రూవ్ చేసుకోవడానికో మీకు మోటివేషన్ ఇవ్వడానికో ఇదంతా చెప్పట్లా. సరదా అనే సరిహద్దు దాటితే పోయేది మన పరువేరా. ఆలోచించు.